మన ప్రపంచంలో మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి, కానీ అవన్నీ పట్టించుకోవడానికి మన రెగ్యులర్ లైఫ్లో అంత టైం ఉండదు. కానీ అప్పుడప్పుడు కొత్త విషయాలు తెలుసుకొని మన బ్రెయిన్కి కూడా ట్రీట్ ఇవ్వాలి, కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన శరీరంలో బలమైన కండరము ఉన్న అవయవం మన నాలుక. ఫ్యాక్ట్ నెంబర్ 2, ప్రపంచవ్యాప్తంగా దొంగతనాలు రాత్రి కంటే పగలే ఎక్కువ జరుగుతున్నాయి. వాటిలో ఎక్కువ దారి దోపిడీలే ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ భూమి మీద మనుషులు మాత్రమే సిగ్గుపడతారు, మళ్ళీ సిగ్గులేని జన్మ అని మనల్ని మనమే తిట్టుకుంటాం. ఫ్యాక్ట్ నెంబర్ 4, మామూలుగా మనుషుల రక్తం ఎర్రగా ఉంటుంది, చాలా జీవుల రక్తం కూడా ఎర్రగానే ఉంటుంది, కానీ సాలిడు పురుగుల రక్తం మాత్రం పారదర్శకంగా, అంటే రంగు లేకుండా నీళ్ళలాగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, మన జీవితంలో ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి మన ఆలోచనలు కోరికలు మారిపోతాయంట. అందుకే మనం చిన్నప్పుడు చేసిన పనులు పెద్దయ్యాక మనకి వింతగా అనిపిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు ఎక్కువ మాట్లాడే వాళ్ళైతే ముందు వినడం నేర్చుకోండి అని చెప్తున్నారు సైకాలజిస్టులు. మనం ఎంత మాట్లాడినా మనకి తెలిసినవే మాట్లాడతాం, అదే వింటూ ఉంటే మనకి తెలియనివి కూడా తెలుస్తాయి, అప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 7, బాంబు వేయడం వల్ల, అంటే నిజమైన బాంబు కాదు, మీకు తెలుసు, మనం బాంబు వేయడం వల్ల మన బాడీలో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుందట. హై బీపీ ఉంటే తగ్గుతుంది. అంటే అలా కాదు అని అందరి ముందు బాంబు వేయడానికి మొహమాట పడి దాన్ని ఆపడం వల్ల బాడీలో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందట. సో మొహమాట పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఎక్కువ మంది ఉంటే కొంచెం పక్కకి వెళ్ళండి, మీకే మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఇప్పుడు మనకి తెలిసిన ఫోర్డ్ కార్ కంపెనీ అధినేత హెన్రీ ఫోర్డ్ తన ఫస్ట్ కార్ని ఎక్కడ తయారు చేశాడో తెలుసా? తన భార్యతో కలిసి అద్దెకు ఉంటున్న ఒక చిన్న ఇంట్లో పక్కనే ఒక రేకుల షెడ్ ఏర్పాటు చేసుకొని అందులో తన మొదటి కార్ తయారు చేసి తన భార్యని ఎక్కించుకొని దాన్ని టెస్ట్ డ్రైవ్ చేశాడు. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మన దగ్గర అన్ని సదుపాయాలు ఉండక్కర్లేదు, ఉన్నదాంతోనే మనం అనుకున్న పని మొదలు పెట్టాలి. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీరు గొల్లబాములను చూసే ఉంటారు. అవి కూడా కుక్కల్లాగే మనుషులంటే విశ్వాసంగా ఉంటాయట. వాటి వెనుక కాళ్ళని మనం మెల్లగా టచ్ చేస్తే మనకి ఫ్రెండ్ అయిపోతాయట, రోజు వచ్చి కలుస్తాయట. సిటీలో ఉండేవారికి ఆ అవకాశం తక్కువ, కానీ విలేజ్ లో ఎవరైనా ఉండి ఇవి మీకు కనిపిస్తే ఒకసారి వాటి వెనుక కాళ్ళని టచ్ చేసి చూడండి, మీకు కొత్త ఫ్రెండ్ దొరికేసినట్టే. ఫ్యాక్ట్ నెంబర్ 10, మనుషులకి చాలా రకాల జంతువులకి పక్షులకి తిన్న ఆహారం పడకపోతే వాంతి అయిపోతుంది, కానీ ఎలుకలకి వాంతి చేసుకోవడం రాదు. అందుకే ఎలుకల మందు తిని చనిపోతాయి. ఇప్పటి వరకు నేను చెప్తున్నవన్నీ ఎంత నిజాలో మీరు నా ఛానల్ని 99% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారన్నది కూడా అంతే నిజం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.